అందరికీ శుభోదయం పిల్లలు, బాగున్నారా? ఎండాకాలం సెలవులు బాగా ఎంజాయ్ చేసినట్టున్నారు. ఎండాకాలం సెలవులు ఎంజాయ్ చేశారా? కరోనా సెలవులు ఎంజాయ్ చేశారా? సరే, అందరూ ఆరోగ్యంగా ఉన్నారని భావిస్తున్నాను. మీరందరూ 9వ తరగతి పూర్తి చేసుకొని 10వ తరగతిలో అడుగు పెట్టారు. ఈ 10వ తరగతిలో అడుగు పెట్టిన మీ అందరికీ కూడా ముందుగా నేను స్వాగతం పలుకుతున్నాను. 10వ తరగతికి సంబంధించి ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉంటుంది, లక్ష్యం ఉంటుంది. ప్రతి ఒక్కరు 10కి 10 పాయింట్లు సాధించాలి అనేటటువంటి తపన ఉంటుంది. మరి మీ తపనను నెరవేర్చుకోవాలి అంటే 10వ తరగతిలో ప్రతి క్షణము, ప్రతి నిమిషము, ప్రతిరోజు ఇంపార్టెంట్. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి 10వ తరగతి పిల్లల్ని ఉద్దేశించి వారి యొక్క వయసుకు అనుగుణంగా వారి యొక్క నేర్పరితనానికి మరింత పదును పెట్టే విధంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు మీకోసం, ఉన్నత తరగతిలోకి ప్రవేశించిన మీకోసం పాఠ్యాంశాలను సిద్ధపరిచారు. మరి ఆ పాఠ్యాంశాలు మనం ప్రారంభించుకునే ముందు ఒకసారిగా మనం మనకు గురువుల్ని తలుచుకోవడం అనేది సంప్రదాయం. అటువంటి సంప్రదాయాన్ని కొనసాగించుదాం. అందరూ లేచి నిలబడండి ఒకసారి. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనకి ఏదైనా సరే గురువు తరువాతే. మీ అందరికీ తెలిసి ఉండొచ్చు నేను అడిగేటువంటి ప్రశ్నకు సమాధానం. మీరు ఎంతమంది చెప్తారో చూద్దాం. మనకు ఆది గురువు ఎవరు? నువ్వు చెప్పినానా? వెరీ గుడ్. తల్లి. తల్లి కదా మనకు ఆది గురువు. అవును. ఎలా ఆది గురువు అవుతుంది? మనకు చిన్నతనం నుంచి ప్రతి ఒక్క మాట నేర్పి, ప్రతి అడుగు తానే ఉండి, మన యొక్క అడుగులలో, మన యొక్క మాటలలో, ప్రతి దానిలో కూడా తానే గురువై ఉండి మనకి అన్నీ నేర్పిస్తుంది. కాబట్టి తల్లి ఆది గురువు అవుతుంది. సరే, తల్లి అనే పదానికి మీరు ఎవరికైనా పర్యాపదాలు తెలుసా? నువ్వు చెప్పమ్మా. రైట్. అమ్మ, మాత, జనని, మాతృదేవత, మాతృమూర్తి అని కూడా అంటారు కదా. అవును. ఓ చిన్న ఎగ్జాంపుల్ మనం చెప్పుకుందాం. మన ఇంట్లో మన అమ్మ ఏదో ఒక పని కోసం బయటికి వెళుతూ ఇంట్లో ఉన్నటువంటి పిల్లల్ని పక్కింటి ఆవిడకి అప్పచెప్పి వెళ్తుంది. అమ్మ కొద్దిసేపు పిల్లల్ని చూస్తూ ఉండు, నేను ఇప్పుడే మళ్ళీ తిరిగి వస్తాను, పని ముగించుకొని చెప్తాను. అవునా? అలాంటి సందర్భాలు మీ జీవితంలో ఎప్పుడైనా మీరు అనుభవించున్నారా? రైట్. అలా చెప్పినప్పుడు తల్లి ఆ పక్కింటి ఆవిడ ఎలా భావిస్తుంది? తన స్థానంలో ఆవిడని ఒక మాతృమూర్తిలాగా భావించి పిల్లల్ని వాళ్ళకి అప్పచెప్పి వెళ్తుంది. అవును కదా? రైట్. అంటే పక్కింటి ఆవిడని మాతృ సమానంగా భావించింది. మరి అటువంటి సమయంలో మనం ఆ పక్కింటి మనం ఎలా భావించాలి? నువ్వు చెప్పినాను. రైట్. మాతృమూర్తిగానే భావించాలి. అటువంటి మాతృభావన అనేటటువంటి పాఠ్యాంశాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు మీకు మొదటి పాఠ్యాంశంగా ఇస్తూ తల్లి యొక్క ప్రాధాన్యత, ముఖ్యంగా సమాజంలో స్త్రీలకు ఉండవలసిన గౌరవ ప్రపత్తులు, స్త్రీల మీద మనం చూపించాల్సిన గౌరవము ఎటువంటివో ఈ పాఠ్యాంశం ద్వారా మీకు తెలియపరిచే ప్రయత్నం చేస్తాను. అందరూ ఒకసారి బోర్డు వైపు చూస్తూ వినండి. మన పాఠ్యాంశం పేరేంటి? మాతృ భావన.
పాఠం పేరేంటి? మాతృ భావన. ఈ మాతృభావన అనేటటువంటి పాఠం మీరు తెలుసుకున్నారు కదా. మన భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో స్త్రీకి ఇచ్చినంత గౌరవము మరి ఎవరికి ఇవ్వలేదు, ఏ దేశం కూడా ఆ ప్రయత్నం చేయలేదు. ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను. మన భారతదేశాన్ని పరిపాలించినటువంటి రాజులలో కానీ, అధికారులలో కానీ, ప్రస్తుతం ఉన్న పరిపాలకులలో కానీ పరస్త్రీని తల్లిగా భావించి పరిపాలన చేసిన వాళ్ళు ఎవరైనా మీకు తెలుసా? తెలిస్తే ఒకరు చెప్పండి. రైట్, ఎవరు? శ్రీరాముడు. వెరీ గుడ్. అలాగే శ్రీరాముడు తమ్ముడు ఎవరు? లక్ష్మణుడు. భరతుడు శత్రుఘ్నుడితో పాటు లక్ష్మణుడు ఉన్నాడు కదా. ఆ లక్ష్మణుడు కూడా తన యొక్క వదినను తల్లితో సమానంగా భావించాడు. అందుకని ప్రతిసారి కూడా సీతాదేవిని ఉద్దేశించి పలకవలసిన సందర్భం వచ్చినప్పుడల్లా అమ్మా అని సంబోధించాడే తప్ప మరొక విధంగా సంబోధించలేదు. వెరీ గుడ్. శ్రీరాముడు. సరే, ఇంకెవరైనా తెలుసా మీకు? తెలియదు. సరే, ఒక ప్రశ్న అడుగుతాం మళ్ళీ. ఈనాడు భారతదేశంలో అత్యధికమైనటువంటి కరోనా పాజిటివ్ కేసులు ఏ రాష్ట్రంలో వస్తున్నాయి? ఎవరు? ఎక్కడ? మహారాష్ట్ర. వెరీ గుడ్, మహారాష్ట్ర. ఈ మహారాష్ట్ర అనేటటువంటి ప్రాంతాన్ని ఒకానొకప్పుడు శివాజీ అనేటటువంటి ఒక మహారాజు పరిపాలించాడు. మీ అందరికీ తెలుసా? ఆ మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ టెర్మినల్ అనేటటువంటి పేరుతో కూడా ఒక రైల్వే స్టేషన్ ఉంది. అటువంటి మహారాష్ట్ర యోధుడు, వీరుడు అయినటువంటి ఛత్రపతి శివాజీ పరాయి స్త్రీ మనకు తల్లితో సమానము అని తెలియజేసిన ఒక గొప్ప మహారాజుగా పేరు ప్రఖ్యాత సంపాదించాడు. అటువంటి శివాజీ మహారాజు గురించి, ఆయన పరస్త్రీల పట్ల తనకున్నటువంటి భావనను ఎలా తెలియపరిచాడనే దానిని ఈ మాతృభావన పాఠ్యాంశ రచయిత అయినటువంటి ఎవరు? ఎవరైనా బుక్ తీశారా? తీయకూడదు ఇప్పుడే. ఎవరు తెలుసా మీ అందరికి? శ్రీ గడియారం వెంకట శేష శాస్త్రి గారు. కవి పేరేంటి? శ్రీ గడియారం వెంకట శేష శాస్త్రి గారు. ఈయన మాతృభావన అనే పాఠ్యభాగానికి రచయిత, కవి. ఈ గడియారం వెంకట శేష శాస్త్రి గారు ఆ శివాజీ మహారాజు యొక్క గొప్పతనాన్ని, ఆ శివాజీ మహారాజు పరాయి స్త్రీని తల్లిగా ఎలా భావించాడు అనేటటువంటి విషయాన్ని చాలా అద్భుతమైనటువంటి రీతిలో మనకి పాఠ్యాంశం తెలియజేయడం జరిగింది. మరి అటువంటి శ్రీ గడియారం వెంకట శేష శాస్త్రి గారి గురించి తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. అవునంటారా కాదంటారా? రైట్. ఒకసారి అందరూ పుస్తకాలు ఓపెన్ చేసుకోండి. రెండో నంబర్ పేజీ తీసుకోండి. కవి పరిచయం మనం చూసుకోండి ఒకసారి. కవి ఎవరు? శ్రీ గడియారం వెంకట శేష శాస్త్రి. ఆయన కాలం వచ్చేసరికి 1894 నుండి 1980 వరకు. మీకు ఇలా సంవత్సరాలుగా చెబితే గుర్తుండకపోవచ్చు, కానీ 10th క్లాస్ పరీక్షల దృష్ట్యా మనం కాలాన్ని శతాబ్దంగా గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. అలాగా చూస్తున్నట్లయితే దీనిని 20వ శతాబ్దంగా చెప్పవచ్చు.
ఏ శతాబ్దం? 20వ శతాబ్దం. ఈ రెండింటిలో మీరు ఏదైనా రాసినా మీకు మార్కులేని పోవు, వస్తాయి. అలాగే కవి యొక్క కాలం తెలుసుకున్నాం. కవి యొక్క జన్మస్థలం, ఒక కవి ఎక్కడ పుట్టారు అనేటటువంటి విషయం తెలుసుకోవడం కూడా చాలా అవసరం. కవి యొక్క జన్మస్థలం కడప జిల్లా జమ్మలమడుగు తాలూకా నెమళ్ళదిన్నె అనే గ్రామం. ఈ గడియారం వెంకట శేషశాస్త్రి గారు కడప జిల్లాలో జమ్మలమడుగు అనేటటువంటి తాలూకాలో నెమళ్ళదిన్నె అనే గ్రామంలో జన్మించడం జరిగింది. మరి వారి తల్లిదండ్రులు ఎవరు తెలుసుకోవాలి కదా. అంతటి గొప్ప మహాకవిని, రచయితకు జన్మనిచ్చినటువంటి తల్లిని, తండ్రిని గుర్తు చేసుకోవటం మన యొక్క విద్యుక్త ధర్మం. అవునంటారా కాదంటారా? తల్లిదండ్రులు నరసమాంబ, రామయ్య. నరసమాంబ, రామయ్య గారు శ్రీ గడియారం వెంకట శేషశాస్త్రి గారి యొక్క తల్లి మరియు తండ్రి. మరి ఈ కవి గారు రాసినటువంటి రచనలు ఏంటి? రచనలు శ్రీ శివభారతము, రఘునాథీయము, మురారి, మల్లికా మారుతము, పుష్పబాణ విలాసము, మొదలైనవి. మొదలైనవి అంటే ఇంకా ఈ గడియారం వెంకట శేషశాస్త్రి గారు రచించిన రచనలు చాలా ఉన్నాయి. వాటిలో ప్రముఖంగా మనం చెప్పుకునేటటువంటి రచనలు ఇవి. ఇవే కాకుండా ఒకసారి మీరు పుస్తకంలో చూసుకోండి. వాస్తు జంత్రి అముద్రిత వచన రచన అన్నారు. అముద్రిత అంటే ముద్రించనిది, అంటే ఇంకా ప్రింటింగ్ కాని అముద్రిత వచన రచన అదొకటి ఉంది. శ్రీనాథ కవితా సామ్రాజ్యము, ఇది విమర్శ గ్రంథం. విమర్శ అంటే ఒక కవి ఎవరైనా సరే ఒక పుస్తకం రాసినప్పుడు ఆ పుస్తకంలో ఉన్నటువంటి ఆ యొక్క రచన విధానం ఎలా ఉంది అనేటటువంటి దాన్ని విమర్శ. దానిలో మంచి ఉంటే మంచి, చెడు ఉంటే చెడు, అర్థమైతే అర్థమైందని, అర్థం కాకపోతే అర్థం కాలేదని అనేటటువంటి విషయాన్ని కవికి ఏమాత్రము సపోర్ట్ గా కాకుండా ఉన్న విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా విమర్శించి చెప్తే దాన్ని సద్విమర్శ అంటారు. అలా చెప్పేటటువంటి పుస్తకం రాసింది శ్రీనాథ కవితా సామ్రాజ్యం. ఇంకా ఈయనకున్నటువంటి బిరుదులు కవితావతంస,
కవితావతంస కవిసింహ అవధాన పంచానన అనేటటువంటివి ఈ కవి గారి యొక్క బిరుదులుగా ఉంది. మరి ఒక కవి ఒక రచన చేసిన తర్వాత ఆ రచనలో ఆ కవి యొక్క విశిష్టతని, ఆ కవి యొక్క గొప్పతనాన్ని తెలియజేసేటటువంటి ఆ యొక్క రచన విధానం ఎలా ఉంటుంది అనేటటువంటి దాన్ని కవి పరిచయంలో భాగంగా మనం ప్రత్యేకతలో తెలియజేస్తూ ఉంటాం. దేన్ని తెలియజేస్తాం? ప్రత్యేకతలు. ఈ ప్రత్యేకతలో ఆ కవిలో ఉన్నటువంటి విశిష్టత ఏంటి, ఆ విశిష్ట లక్షణాలని చెప్తాను. ఈయన ఆధునికాంధ్ర కవులలో ఆధునిక ఆంధ్ర కవులలో ప్రముఖులు. ఈయన దుర్బాక రాజశేఖర శతావధాని గారితో కలిసి కొన్ని కావ్య నాటకాలు రచించారు. ఈయన ముఖ్యంగా పారతంత్ర్యాన్ని నిరసించి స్వాతంత్ర్య కాంక్షను కోరుకున్నారు. ఇవి ఈయన యొక్క రచనలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి విషయాలు. ఇక్కడ పారతంత్ర్యాన్ని అనే పదం ఉపయోగించారు. ఏంటి పారతంత్ర్యము అంటే? పారతంత్ర్యం అంటే పరుల యొక్క పరిపాలన మనకు అవసరం లేదు, మన యొక్క రాజ్యాన్ని, మన యొక్క దేశాన్ని మనమే పరిపాలించుకోగలుగుతాము, అంతటి సమర్థత మాకున్నది అని తెలియజేయటమే ఈ పారతంత్ర్యాన్ని నిరసించడము, స్వాతంత్ర్యకాంక్షను కల్పించడం అనే విషయాన్ని మనకు శ్రీ గడియారం వెంకటశేష శాస్త్రి గారు తెలియజేశారు. అర్థమైందా? ఈయన శివాజీ మహారాజు యొక్క పరిపాలన గురించి, ఆయన యొక్క మాతృభావన లక్షణాల గురించి ఈ పాఠంలో తెలియజేస్తున్నారు. ఈయన యొక్క పరిచయము ఇది. ఒకసారి ఇదందరూ నోట్ చేసుకోండి. రాస్తున్నారు కదా? సరే, ఒకసారి అందరూ పుస్తకాలు తీసుకొని నేను చెప్పే విషయం చూడండి. మాతృభావన డాక్టర్ గడియారం వెంకటశేష శాస్త్రి. చదవండి, ఆలోచించి చెప్పండి. 10వ తరగతి విద్యార్థులుగా మీరు ఏం చేయాలంటే, పాఠ్యాంశానికి మొదట్లో పాఠం పేరు దగ్గర నుంచి పాఠం చివరన మంచి మాట వరకు ప్రతి ఒక్క అంశాన్ని చదవాలి, గుర్తుంచుకునే ప్రయత్నం చేయాలి. దీనిలో భాగంగా చదవండి, ఆలోచించి చెప్పండి. ముందు చదవాలి, ఆ చదివిన దాన్ని ఆలోచించాలి, ఆలోచించిన తర్వాత అడిగినటువంటి ప్రశ్న సమాధానం చెప్పాలి. చూడండి ఒకసారి.
పాఠానికి మొదట్లోనే ఒక మంచి పద్యం ఇస్తున్నారు. పద్యానికి ముందు తే అనే అక్షరం ఉంది. అంటే మీ అందరికి తెలుసా తే అంటే అర్థం ఏంటో? ఎవరు తెలుసు? తేట గీతి. ఏంటది? తేట గీతి. 10వ తరగతి విద్యార్థిగా మీరు ఏం చేయాలంటే ఒక పద్యానికి ముందు ఆ పద్యం యొక్క పేరు ఇచ్చినప్పుడు అప్పటికప్పుడే ఆ పద్యం యొక్క లక్షణాలు అనేవి తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అలా కనుక మీరు తెలుసుకోగలిగితే మీరు చిట్ట చివరిలో ఈ ఛందస్సు గురించి పద్య లక్షణాల గురించి ఒకేసారి పట్టి పట్ట గుర్తుంటాయో ఉండవో అనేటటువంటి భయం అనేది ఆ క్షణంలో ఉండదు. ఎప్పటికప్పుడు ఆ పద్యం ఎన్నిసార్లు వచ్చినా సరే ఆ పద్యం యొక్క లక్షణాలను మనం అప్పటికప్పుడే మననం చేసుకుంటూ ఉండాలి, నెమరు వేసుకుంటూ ఉండాలి. దానిలో భాగంగా ఈ తే అంటే తేటగీతి అని మనం చెప్పుకున్నాం కాబట్టి ఒకసారి తేటగీతి పద్య లక్షణాలు ఏంటో మనం చూద్దాం. తేటగీతి పద్యంలో 4 పాదాలు ఉంటాయి. ఎన్ని పాదాలు ఉంటాయి? 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలో ఒక సూర్యగణం, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు ఉంటాయి. సూర్యుడొక్కడుండు సురరాజులిద్దరు దినకర ద్వయంబు తేటగీతి అంటారు. ఇక 3వ పాయింట్, తేటగీతి పద్యంలో ప్రాస నియమం ఉండదు. ప్రాస నియమం ఉండదు. ప్రాస ఎత్తి వేసుకోవచ్చు. 4వ పాయింట్, తేటగీతి పద్యంలో యతిస్థానం మొదటి గణం మొదటి అక్షరానికి, 4వ గణం మొదటి అక్షరానికి చెల్లుతుంది. ఈ 4 పాయింట్లు తేటగీతి పద్య లక్షణాలుగా మనం చెప్పుకోవచ్చు. ఇక ఒకసారి పద్యం చూసుకోండి. సర్వతీర్థాంబుల కంటే సమధికంబు పావనంబైన జనయిత్రి పాదజలము వరతనూజున కకిల దేవతల కంటే జనని ఎక్కుడు సన్నుతాచార నిరత. చూడండి, మన పాఠ్యాంశానికి మన పాఠ్యాంశ శీర్షికకు చాలా దగ్గర సంబంధం ఉన్నటువంటి పద్యం ఇవ్వడం జరిగింది. ఏమంటారు ఈ పద్యంలో? సర్వతీర్థాంబుల కంటే సమధికంబు. సర్వ అన్ని అర్థం, సర్వము అంటే అన్ని మొత్తం. తీర్థాంబువులు అంటే నదీ జలాలు. ఈ నదుల దగ్గరే కదా మనకి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగేటటువంటి పుష్కరాలప్పుడు కానీ లేకుంటే ఏదైనా జాతరలు జరిగేటప్పుడు కానీ ఇలాంటప్పుడు నదుల దగ్గరికి వెళ్ళి దానిలో అభ్యంగన స్నానం చేస్తూ ఉంటారు, మొనకలు వేస్తూ ఉంటారు. ఎందుకు అలా చేస్తారు? ఏ సముద్రంలో చేసుకోవచ్చుగా, లేదా మన ఇళ్ళ దగ్గర ఉన్న చెరువుల్లో చేసుకోవచ్చుగా, కాలువల్లో చేసుకోవచ్చు కదా. మరి ఎందుకు నదీ జలాల్లో చేస్తుంటారా అంటే అది తాగడానికి ఉపయోగపడేటటువంటి మన దాహార్తిని తీర్చేటువంటి గుణం ఒక నదీ జలానికే ఉంది. నదీనాం సాగరో గతి అంటారు. ఈ నదులన్నీ కూడా చివరికి చేరే సముద్రంలోకి. కానీ వీటి యొక్క ప్రయాణం కొనసాగించేటటువంటి ఈ దారిలో ఎంతో మంది దాహాన్ని తీరుస్తూ ఉంటాయి, పశుపక్షాదులకి, మానవులమైన మనకు. అంతేకాకుండా మనకు పంటలు పండడానికి కూడా ఈ నదీ జలాలే కావాలి. తీర్థాంబువులు అంటే మన యొక్క దాహార్తిని, ఆకలిని అన్ని విధాలు అందరికీ అన్ని విధాలుగా ఉపయోగపడేటటువంటివి కాబట్టి తీర్థాంబు. సర్వతీర్థాంబువుల కంటే సమధికంబు, వాటితో సమానమైనటువంటిది, అంతేకాదు అధికంబు, దాంట్లో ఎక్కువైనటువంటిది. ఏంటది? పావనం పైన జనయిత్రి పాద జలము. పావనము అంటే పవిత్రము అంటాం. ఈ నదీ జలంలో స్నానం చేసినా చేయకపోయినా మనకు వచ్చే పుణ్యము లేదు, పోయే పాపము లేదు. కానీ పావనం పైన జనయిత్రి పాదజలం. జనయిత్రి అంటే తల్లి. ఆ తల్లి పాదాలను కడిగి వచ్చినటువంటి ఆ నీళ్ళను, కడిగిగా వచ్చిన నీళ్లను మన తల మీద చల్లుకుంటే అవి ఎంతో పవిత్రమైనటువంటివి. అంతే తప్ప నుంచి ఎక్కడో నది ఉంది అక్కడికి వెళ్ళాలి, అక్కడే పుణ్యస్నానం చేయాలి అనేటటువంటిది ఏమీ లేదు అక్కడ. వాటిలో కంటే కూడా ఎంతో పవిత్రమైనటువంటి తీర్థము మన తల్లి పాదాల నుండి. వరతనూజున కకిల దేవతల కంటే. కొంతమంది చూడండి, పిల్లలు పుట్టినటువంటి వాళ్ళు ఆ గుడికి ఆ దేవతకి ఆ చెట్టుకి ఈ పుట్టకి మొక్కుతూ ఉంటారు, ఏవేవో చెట్లకి కడుతూ ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళ యొక్క కోరిక నెరవేర్చమని ఆ దేవతను వేడుకుంటూ ఉంటారు.
ఏ దేవత పుణ్యమో ఏ దేవుడు పుణ్యమో మొత్తం మీద వాళ్ళకి ఏదో ఒక శుభగణ్యంలో సుపుత్రుడో సుపుత్రికో ఎవరో జన్మిస్తారు. అలా జన్మించినటువంటి వరతనూజునకు వరము చేత తనూజుడు తనువు నుంచి జన్మించినటువంటి వాడు, అటువంటి అలా జన్మించినటువంటి దేవతా వరప్రసాదం చేత జన్మించినటువంటి వాడికంటే కూడా జనని ఎక్కుడు. జనని అంటే తల్లి. ఆ తల్లి ఎంతో చాలా గొప్పది చెప్పుకోవాలి. జనని ఎక్కుడు సన్నుతాచార నిరత. ఎప్పుడు కూడా నిరంతరము సద్విద్యతో పాటు. చూడండి, మనకు ఒక శ్లోకం ఉంటుంది, విద్యా దదాతి వినయం వినయాధ్యాతి పాత్రతాం పాత్రతాధ్యాధనం ధనం ధర్మం తత్సుఖం అని అంటారు. అంటే విద్యతో వినయం రావాలి, వినయంతో పాత్రత అంటే మంచి వ్యక్తిత్వం రావాలి. మంచి వ్యక్తిత్వం వస్తే దాని ద్వారా ధనం కనుక మన దగ్గర ఉన్నట్టయితే ధర్మం చేసే గుణం రావాలి. ఇవన్నీ ఎప్పుడైతే మనలో కలగడం జరుగుతుందో తద్వారా మనకు కలిగేది సుఖం. అటువంటి లక్షణాలు మొత్తం మనకు కల్పించగలిగినటువంటిది ఒకే ఒకళ్ళు జనని. జనని ఎప్పుడు సన్నుతాచార నిరత. ఎప్పుడు కూడా ఇటువంటి మంచి మంచి ఆచారాలను నిరంతరము నేర్చుకునేటటువంటి లక్షణం కలిగినటువంటి వాడ తల్లి యొక్క గొప్పతనం గురించి అర్థం చేసుకో అని చెప్పడం ఈ పద్యం యొక్క ప్రధానమైన ఉద్దేశం. చూడండి, ఈ పద్యానికి సంబంధించి కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు ఇక్కడ మనకు. పావనం పైన జనయిత్రి పాదజలము అంటే ఏమిటి? పావనం పైన జనయిత్రి పాదజలము అంటే అర్థం ఏంటి? తల్లి పాదాలు కడుగుగా వచ్చినటువంటి నీరు ఎంతో పవిత్రమైనవి అని అర్థం. తల్లి పాదజలం దేనికంటే గొప్పదని తెలుసుకున్నారు? తల్లి పాదజలం నదీ జలాలలో ఉన్నటువంటి తీర్థాంబుల కంటే కూడా గొప్పది అని మనం తెలుసుకున్నాం. ఎందుకని? ఆ నదీ జలాలలో స్నానం చేసినా చేయకపోయినా ఈ తల్లి పాదాలు కడిగినటువంటి నీటిని మన తల మీద కనుక చదువుకున్నట్లయితే అంతటి పుణ్యము మనకి ఇక్కడే వచ్చేస్తుంది. కుమారునికి అన్నింటికంటే ఎవరు మిన్నా? కుమారునికి అన్నింటికంటే ఎవరు మిన్నా? తల్లి మిన్నా. ఎందుకు? మనం అడగకపోయినా మనకి ఏ అవసరం ఉన్నా సరే తను అర్థం చేసుకుంటుంది, తెలుసుకుంటుంది. మనం అడగకముందే అన్ని చేసి పెడుతుంది. కాబట్టి తల్లి చాలా గొప్పది. ఈ పద్యం ద్వారా తల్లికి గల స్థానం ఏమిటని గ్రహించారు అంటే మీ మనసులో తల్లికి ఎలాంటి స్థానం ఉందని మీరు అనుకుంటున్నారు? చాలా ఉన్నతమైనటువంటి స్థానం తెలుసుకోవాలి. ప్రతి స్త్రీమూర్తి మనకు తల్లితో సమానం అని ఎందుకంటారు? ఎందుకంటే పరస్త్రీని తల్లిగా భావించేటటువంటి సంస్కృతి సంప్రదాయము మన భారతీయ సంస్కృతి సంప్రదాయం. కాబట్టి మనం ఏ దేశంలో ఉన్నా, మన రాయపూర్ సుబ్బారావు చెప్తారు, ఏ దేశమేగినా ఎందుకాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా పొగడరా నీ తల్లి భూమి భారతిని. పొగడరా నీ తల్లి భూమి భారతిని. చూసారా, అక్కడ మన తల్లి ఎవరు? మన యొక్క భారతదేశం, మన మాతృభూమి. మన ప్రతిజ్ఞలో కూడా చెప్తుంటారు కదా, భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. చూసారా, మన దేశాన్ని మనం మాతృ సమానంగా చూస్తున్నాం. అటువంటి దేశంలో పుట్టినటువంటి మనకి తల్లి, ఏ స్త్రీ అయినా సరే తల్లితో సమానం కాదంటారా? తల్లితో సమానం. కాబట్టి పిల్లలు తల్లి యొక్క స్థానం ఇప్పుడు కూడా ఉన్నతమైనదిగానే ఉండాలి అనే విషయాన్ని అర్థం చేసుకున్నాం. సరే, ఇక ఈ మాతృభావన పాఠ్యాంశం నేపథ్యం ఏంటి? అసలు ఏం జరిగింది? ఎందుకు మనం ఇక్కడ శివాజీ గురించి చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది? ఆయన చూపించిన మాతృభావన ఏంటి? అసలు ఎలా చెప్పారు, ఆయన ఎలా చూపించారు అనే విషయాన్ని శ్రీ గడియారం వెంకటశేష శాస్త్రి గారు ఈ పాఠ్యాంశ నేపథ్యంలో మనకు తెలియజేస్తున్నారు. ఒకసారి చూడండి అమ్మా. మొదటి దండయాత్రలో కళ్యాణి దుర్గం జయించిన తరువాత అబ్బాజీ సోందేవుడు విజయోత్సాహంతో శివాజీ వద్దకు వస్తాడు. అప్పుడు సోందేవుడు శివాజీతో, దేవా, మీ ఆజ్ఞ ప్రకారం కళ్యాణిని జయించి దాని సర్దారులను పట్టి బంధించి సర్వస్వాన్ని రాణివాస స్త్రీలను బందీలుగా తెచ్చాను అని మనవి చేశాడు. ఇది విన్న శివాజీ పరస్త్రీలు తల్లులతో సమానం చెప్పి ఆమెకు అగౌరవం కలిగించినందుకు చింతిస్తూ ఇలా చేయడం తగదని హితవు పలికిన సందర్భంలోనిది పాఠ్యాంశం.
సరే, శివాజీ మహారాజు ఉన్నాడు. ఒక మహారాజు ఉన్నప్పుడు ఆ మహారాజు గారి దగ్గర సైన్యము, ఆ సైన్యం అధ్యక్షుడు ఉండడం సహజంగా ఉంటుంది. అటువంటి శివాజీ మహారాజు దగ్గర ఉన్నటువంటి ఒక సైన్యాధ్యక్షుడు సోన్దేవుడు, అబ్బాజీ సోన్దేవుడు. ఆయన చేసిన ఏంటి, మొదటి దండయాత్రలో కళ్యాణి దుర్గం జయించిన తరువాత అబ్బాజీ సోన్దేవుడు విజయోత్సాహంతో శివాజీ వద్దకు వస్తాడు. అంటే ఈ సోన్దేవుడిని కొంతమంది సైన్యాన్ని శివాజీ పంపించాడు. ఎందుకు, కళ్యాణి అనేటటువంటి ఒక కోటను జయించమని చెప్పాడు. జయించడం అంటే అర్థం ఏంటి, అక్కడ ఉన్నటువంటి రాజును ఓడించడం, అంతేగాని చంపటము, వాళ్ళని బంధించి తీసుకురావడం కాదు కదా. కానీ అది మొదటి దండయాత్ర అయ్యేసరికి ఈ అబ్బాజీ సోన్దేవుడు విజయోత్సాహంతో, గెలవడానికి అయితే గెలిచాడు, ఆ విజయం అనేటటువంటి ఉత్సాహంతో ఏం చేశాడంటే, అప్పుడు సోన్దేవుడు శివాజీతో, దేవా మీ ఆజ్ఞ ప్రకారం కళ్యాణిని జయించి, స్వామి మీరు చెప్పినట్లుగానే కళ్యాణి దుర్గాన్ని జయించా నేను, అయిపోయినంతవరకు. కానీ ఏం చేశాడు, దాని సర్దారును పట్టి బంధించి, ఆ కళ్యాణి దుర్గానికి సంబంధించినటువంటి సర్దారులు, రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పట్టి బంధించేశాడు. అంతేకాదు సర్వస్వాన్ని, ఆ రాజ్యం యొక్క సంపద మొత్తాన్ని, దాంతోపాటు రాణివాస స్త్రీలను, ఇది చేసిన తప్పు. రాణివాస స్త్రీలు అంటే అంతఃపురంలో ఉండేటటువంటి ఆ రాజులు, వాళ్ళ యొక్క భార్యలు, అంతఃపుర స్త్రీలు. అటువంటి స్త్రీలను కూడా బంధించి తీసుకొచ్చాడు మన అబ్బాజీ సోన్దేవుడు. అక్కడ మన శివాజీకి చాలా కోపం వచ్చేసింది. ఎందుకని, భారతీయ సంస్కృతి ఇలా బంధించి తీసుకొచ్చిన తర్వాత శివాజీకి చాలా కోపం వచ్చేసింది. ఏంటయ్యా అబ్బాజీ సోన్దేవుడా, నేను చెప్పిన పని ఏంటి, నువ్వు చేసిన పని ఏంటి? నేను కళ్యాణి దుర్గాన్ని జయించడమని చెప్పాను, అంతేగాని అక్కడ నువ్వు సర్దారులను పట్టి తీసుకురామని, సర్వస్వాన్ని దోచుకురామని, రాణివాస స్త్రీలను బంధించుకురామని చెప్పానా అని చాలా కోపం వచ్చింది శివాజీ మహారాజు. అని అంటూ ఏమంటున్నాడు, ఇది విన్న శివాజీ పరస్త్రీలు తల్లులతో సమానమని చెప్పి, అది పరాయి స్త్రీలు ఎవరైనా సరే మన తల్లితో సమానం. మనం ఎవరైనా తల్లిని బంధించి తీసుకొస్తామా, తీసుకురాం కదా. మనం ఎలా చేయగలిగావు, రాజునైనటువంటి నేనే పరాయి స్త్రీని తల్లిగా భావిస్తున్నప్పుడు నా దగ్గర పనిచేస్తున్నటువంటి నీకు కూడా అదే లక్షణం ఉండాలి కదా, మరి ఎందుకు ఇలా చేశావు అని అబ్బాజీ సోన్దేవుడితో మాట్లాడుతూ ఆమెకు అగౌరవం కలిగించినందుకు చింతిస్తూ, అది గౌరవించవలసినటువంటి చోట గౌరవించలేదు, అగౌరవపరిచారు. గౌరవానికి వ్యతిరేక పదం ఏంటి, అగౌరవం. అట్లా అగౌరవపరిచినందుకు చింతిస్తూ, బాధపడుతూ, ఇలా చేయడం తగదని హితవు పలికి, అబ్బాజీ సోన్దేవుడా ఇలాంటి పనులు మళ్ళీ మళ్ళీ చేయవద్దు అని హితవు పలికి, హితం అంటే ఒక మంచి మాటలాగా చెప్పాడు. మొదటిసారి కాబట్టి నిన్ను మన్నించి వదిలిపెట్టేస్తున్నాను, ఇంకోసారి ఇలాంటి పనులు మాత్రం చేయవద్దు అని హితవు పలికిన సందర్భంలోని పాఠ్యాంశం. అబ్బాజీ సోన్దేవుడితో శివాజీ మహారాజు పరస్త్రీలు తల్లితో సమానం అని చెప్తూ ఉన్నటువంటి సందర్భంలో మనకి పాఠ్యాంశం. ఇక ఒక పాఠం ఉంది అంటే ఆ పాఠము ఏ ప్రక్రియకు చెందింది. ప్రక్రియ అంటే మనకు తెలుగు సాహిత్యంలో అనేకమైనటువంటి ప్రక్రియలు ఉన్నాయి. చూడండి, కొన్ని కొన్ని పాఠాలు మనకు పద్యాలాగా ఉంటాయి, కొన్ని పాఠాలు గద్యాలాగా ఉంటాయి, ఇంకొన్ని పాఠాలు లేఖల రూపంలో ఉంటాయి, ఇంకొన్ని పాఠాలు కవితలలాగా ఉంటాయి, ఇంకొన్ని వ్యాసంలాగా ఉంటాయి. ఇలా ఉండేటటువంటి ఈ వేరియేషన్స్, ఇలాంటి భేదం చూసారా, వీటి ప్రక్రియలు అంటారు. పద్య ప్రక్రియ, గద్య ప్రక్రియ, లేఖా ప్రక్రియ, వ్యాస ప్రక్రియ, చారిత్రక ప్రక్రియ, ఇలా లేఖ ప్రక్రియ, వ్యాస ప్రక్రియ, ఇలాంటి గల్పిక ప్రక్రియ, నవలా ప్రక్రియ, ఇలాంటి రకరకాల ప్రక్రియలు ఉంటాయి. అటువంటి ప్రక్రియలో మనకి ఈ పాఠ్యాంశం ఏ ప్రక్రియకి చెందిందో చూద్దాం ఒకసారి. పాఠ్యభాగం వివరాలు చూడండి. ఈ పాఠం చారిత్రక కావ్య ప్రక్రియకు చెందింది. చరిత్ర ఆధారంగా రచించిన కావ్యం చారిత్రక కావ్యం. ఇది డాక్టర్ గడియారం వెంకట శేష శాస్త్రి రచించిన శ్రీ శివభారతము తృతీయాశ్వాసంలోని. అది ఈ పాఠం ఏ ప్రక్రియ, చారిత్రక కావ్య ప్రక్రియ. అంటే చరిత్రను ఆధారంగా చేసుకొని పద్య రూపంలో రాసినటువంటి ప్రక్రియను చారిత్రక కావ్య ప్రక్రియ అంటారు. కావ్యము అనేసరికి మనకు
ప్రబంధం అని ఇంకో పేరుతో కూడా చెప్తూ ఉంటారు. అంటే 18 వర్ణనలు దీనిలో ఉంటాయి. అష్టాదశ వర్ణనలు కలిగినటువంటి దానిని కావ్యము ప్రబంధం అంటూ ఉంటారు. అటువంటిది ఇది చారిత్ర అంటే చరిత్రను ఆధారంగా తీసుకొని, మరి శివాజీ మహారాజు నిన్నటి వాడు కాదు కదా, ఎప్పుడో 16వ శతాబ్దంలో ఎప్పుడో ఉన్నటువంటి వాడు. అటువంటి శివాజీ మహారాజు యొక్క పరిపాలనా కాలాన్ని అంటే ఆ చరిత్రను ఆధారంగా చేసుకొని మనకు చెప్పినటువంటి పాఠం ఇది. కావ్య ప్రక్రియ, చారిత్రక కావ్య ప్రక్రియ. దానిలో శ్రీ శివభారతము అనేటటువంటి రచనలో తృతీయాశ్వాసం, తృతీయ అంటే మనకు తిథిలోని తెలుసు కదా మీకు, పాడ్యమి, విధియ, తదియ, ఇలా తిథిలోనే కదా. దానిలో తృతీయ అంటే మూడో భాగం, తృతీయ ప్లస్ ఆశ్వాసం, తృతీయాశ్వాసం అంటే శ్రీ శివభారతంలో 3వ భాగంలో ఉన్నటువంటి పాఠమే మనకు ఇచ్చినటువంటి ఈ పాఠ్యాంశం. చూద్దాము. ప్రవేశిక తర్వాత ప్రవేశిక ఏంటిది? ఈ ప్రవేశిక అంటే అర్థం ఏంటి? మనం ఇంట్లోకి వెళ్ళాలంటే ఏం చేస్తాము? ఒక డోర్ ఓపెన్ చేసి తలుపు తీసుకొని లోపలికి వెళ్తాం. అదే విధంగా మన పాఠ్యాంశంలోకి ప్రవేశించే ముందు ఈ ఇంట్లోకి డోర్ లాంటి తలుపు లాంటిది ఈ ప్రవేశిక అనేది, అంటే ప్రవేశం కల్పించేది. ఏంటా ప్రవేశం ఎలా కల్పిస్తుందో చూద్దాం. జాతి జీవన విధానాన్ని ప్రతిబింబించేది సంస్కృతి. జాతి జీవన విధానాన్ని ప్రతిబింబించేది సంస్కృతి. భారతీయ సంస్కృతి స్త్రీలకు గొప్ప స్థానాన్ని ఇచ్చింది. భారతీయ సంస్కృతి స్త్రీలకు గొప్ప స్థానాన్ని ఇచ్చింది. పరస్త్రీలను తల్లులుగా, పరధనాన్ని గట్టి పరకతో సమానంగా భావించమని చెప్పింది. అటువంటి ఉదాత్తమైన భావనలను జీవన శైలిగా మలుచుకొని పరిపాలన సాగించిన ధీరోదాత్త చక్రవర్తి ఛత్రపతి శివాజీ. శివాజీ జీవితంలోని ఒక సంఘటన మాతృభావనకు అద్దం పడుతున్నది. దాన్ని గడియారం వెంకట శేష శాస్త్రి తీర్చిదిద్దిన తీరు ప్రశంసనీయం. సహృదయతకు, మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన ఆ సన్నివేశాన్ని ఈ పాఠంలో చదువుకుందాం. చూడండి, జాతి జీవన విధానాన్ని ప్రతిబింబించే సంస్కృతి అన్నాడు. ఒక జాతి యొక్క జీవన విధానం ఏంటి, వాళ్ళు అలా జీవిస్తున్నారు, వాళ్ళకి ఆచారాలు ఏంటి, వ్యవహారాలు ఏంటి, ఆహారాలు ఏంటి, విహారాలు ఏంటి, వాళ్ళ సంస్కృతి సంప్రదాయాలు ఏంటి, వాళ్ళ కట్టు బొట్టు జుట్టు ఏంటి, ఇటువంటి వాటన్నిటిని కూడా మనకి తెలియజేసేదే సంస్కృతి. అటువంటి జాతి జీవన విధానం ప్రతిబింబించేది. ప్రతిబింబం అంటే మన అర్థం చూసుకుంటే మన ముఖం మనకు అర్థం కనిపిస్తూ ఉంటుంది, దానికి ప్రతిబింబం అంటే మన యొక్క రూపం వల్ల మనకు కనిపించడం, అట్లా చూపించగలిగేది సంస్కృతి. అందులో ముఖ్యంగా భారతీయ సంస్కృతి స్త్రీలకు గొప్ప స్థానాన్ని ఇచ్చింది. మన యొక్క భారతదేశం స్త్రీకి ఇచ్చినంత గొప్ప స్థానము ప్రపంచంలో మరి ఏ దేశము ఇవ్వలేదు అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే భారతదేశమే అన్ని దేశాలకు మాతృక లాంటిది. పరస్త్రీలను తల్లులుగా భావించాలి. పరాయి స్త్రీ ఎవరైనా మన రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాము, ఎదురుగా ఎవరో ఒకళ్ళ స్త్రీ కనబడతారు, ఎలా భావించాలి? నా తల్లి నడుచుకుంటూ వస్తుంది అనేటువంటి భావన మనకు కలగాలి. ఆవిడ దారి పంపించాలి. చూడండి, మీరు గమనించారో లేదో, ఆర్టీసీ బస్సులలో కూడా మనం గమనించినట్లయితే స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం. వారికి కేటాయించిన సీట్లలో వారినే కూర్చొనిద్దాం రాస్తున్నారు. ఎందుకు రాయాల్సిన పరిస్థితి ఏర్పడిందంటారు? అంటే మన యొక్క సంస్కృతి సంప్రదాయం మనం మర్చిపోయేటటువంటి స్థానాన్ని దిగజారిపోతున్నటువంటి కాలం. అటువంటి సంస్కృతిని సంప్రదాయాన్ని మరవకూడదు, వాటిని ఇంకా కాపాడవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నది అని తెలియజేయడం కోసం. అటువంటి భారతీయ సంప్రదాయం ఏం చెప్తుంది? పరస్త్రీలను తల్లులుగా భావించాలి, ఇంకా పరధనాన్ని గట్టి పరకతో సమానంగా చూడాలి. కానీ మనం ఈరోజు నా పరిస్థితి ఉందంటారా? రోడ్డు మీద వెళ్తుంటే ఒక 10 రూపాయలు 100 రూపాయలు ఎంతమంది డబ్బు కనపడింది, అయ్యో ఇది నాది కాదు, చిచి ఇది గట్టి పరక అని అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోతామా? కానీ వెళ్ళాలి అని చెప్తుంది. కానీ ఈరోజు నా పరిస్థితి లేదు. కారణం ఏంటంటే పరిస్థితులను బట్టి మనిషి మారిపోతున్నాడు. కానీ పరధనము గట్టి పరకతో సమానం. చూసారు, మన పెద్దలు మాట చెప్తూ ఉంటారు, పరుల సొమ్ము ఎలాంటిది? పాము లాంటిది. పరుల సొమ్ము పాము లాంటిది. పాముని ఎవరైనా తీసుకొని దగ్గర తీసుకొని ఏ జేబులో పెట్టుకుని పోతామా? వెళ్ళలేం కదా, అంత సాహసం చేయం కదా. మరి అలాగే పరధనం కనబడ్డప్పుడు ఎందుకు ఆ పని చేస్తున్నాము అంటే దానికి ఇవ్వాల్సినటువంటి స్థానాన్ని మనం
ఇవ్వగలిగిన రోజున మనకంటూ ప్రత్యేకమైన గౌరవం దక్కుతుంది. అది దక్కించుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంటుంది. అలా భావించమని చెప్పింది మన భారతీయ సంస్కృతి. అటువంటి ఉదాత్తమైన అంటే చాలా గొప్పదైనటువంటి భావనలను, ఆలోచనలను జీవన శైలిగా మలుచుకొని జీవితాంతము మనం బ్రతుకున్నన్ని రోజులు కూడా మన యొక్క భారతీయ సంస్కృతిని గౌరవిస్తూ, నేను ఒక భారతీయుడిని, అటువంటి సంస్కృతి సంప్రదాయాన్ని ఆచరించాల్సిందే నేను. మార్పు, దేశంలో మార్పు రావాలి అంటే ముందు ఆ మార్పు నా గుమ్మం దగ్గర నుంచి, నా దగ్గర నుంచి మొదలవ్వాలి అని కోరుకునేటటువంటి లక్షణం మనలో ఉండాలి. అలా చేసి చూపించినటువంటి వాడు శివాజీ మహారాజు. అలా పరిపాలన సాగించిన ధీరోదాత్త చక్రవర్తి ఛత్రపతి శివాజీ. ఛత్రపతి అని అంటే ఎవరు గుర్తొస్తున్నారు? ప్రభాస్ గుర్తొస్తున్నారా? రైట్, ప్రభాస్ గుర్తు రావాలి. కానీ అంతకంటే ముందు మనకు గుర్తు రావాల్సిన ఎవరు? ఛత్రపతి శివాజీ. నిజమైనటువంటి ధీరోదాత్తుడు అంటే ఆయన. ధీరుడు, ఉదాత్తుడు అంటే వీరత్వమైన లక్షణము ఉండాలి. అవసరమైనటువంటి వాళ్ళకి అవసరమైన సందర్భంలో సహాయ సహకారాలు, దాన ధర్మాలు చేయనటువంటి లక్షణం కూడా ఉండాలి. అటువంటి శివాజీ జీవితంలోని ఒక సంఘటన మాతృభావానికి అర్థం పడుతుంది. దాన్ని గడియారం వెంకటశేష శాస్త్రి గారు తీర్చిన తీరు ప్రశంసనీయం. అంటే ఆయన జీవితంలో, శివాజీ యొక్క జీవితంలో ఒక సంఘటన తీసుకొని ఆ సంఘటన ద్వారా శివాజీ మహారాజు మాతృభావన ఎలా చూపించాడు అనే విషయాన్ని ఇక్కడ మన గడియారం వారు చాలా అద్భుతంగా వర్ణించారు. అది ఎంతో మెచ్చుకోదగింది. సహృదయతకు మత సామరస్యాన్ని, సహృదయత అంటే మాకు మంచి హృదయం. ఒక కవి ఒక పద్యం రాస్తున్నాడు అంటే ఆ పద్యాన్ని ఆస్వాదించడానికి, రసాస్వాదం పొందే గుణం ఉండాలి. అంటే ఆ పద్యం వింటున్నప్పుడు కానీ, లేకపోతే పద్యం చదువుతున్నప్పుడు కానీ, ఆ పద్యం అర్థం చేసుకున్నప్పుడు కానీ, అబ్బా ఈ కవి ఎంత బాగా రాశాడు, ఎంత మంచి పద్యం ఈరోజు నేను నేర్చుకోగలిగాను అనేటటువంటి ఆ లక్షణాన్ని విద్యార్థి పొందగలిగితే అది రసాస్వాదం ఉంటుంది. అటువంటి లక్షణం ఆయన ఉంది. దాని సహృదయత అంటారు. ఇంకా మత సామరస్యం. మన యొక్క భారతీయత ఏంటి? మన యొక్క భారతదేశాన్ని భిన్నత్వంలో ఏకత్వం ఉన్నటువంటి దేశంగా చెప్తూ ఉంటారు. ఎందుకు ఆ మాట చెప్తారు చెప్పండి ఎవరైనా? ఎందుకంటే మనది ఏ భాష అయినా, మనది ఏ కులమైనా, మనది ఏ ప్రాంతమైనా, మనది ఏ మతమైనా సరే, నువ్వు ఎవరివి అని ప్రశ్నిస్తే ముందుగా మనం చెప్పాల్సిన మాట ఏంటి? నేను భారతీయుడను. మనది ఏ ప్రాంతమో, మనది ఏ కులమో, మనది ఏ మతమో, మనది ఏ భాషో అవసరం లేదు. నేను ముందు భారతీయుడిని, ఆ తర్వాత నా కులము, నా మతము, నా భాష, నా ప్రాంతం, ఇవన్నీ తర్వాత విషయాలు. కాబట్టి ఇటువంటి భిన్నత్వంలో కూడా ఏకత్వం ఉంది. ఏంటో ఏకత్వం? భారతీయత. ఆ భారతీయతను గురించి చెప్పగలగడమే మత సామరస్యం. పరమత సహనం కలిగి ఉండాలి. నా మతం నా గొప్పదే కాదంటలేదు. అట్ ది సేమ్ టైం అదే సమయంలో పరమతం, ఇతరుల యొక్క మతాన్ని కూడా నేను గౌరవించగలగాలి. అప్పుడే నేను పరమత సహనం అనేటటువంటి లక్షణాన్ని కలిగిన వాడు అవుతాను. అటువంటి లక్షణం కలిగినటువంటి వాడు శివాజీ మహారాజు. దానికి ప్రతీక అంటే ఒక ఉదాహరణ, ఒక ఎగ్జాంపుల్ లాగా ఉన్నాడు. నిలిచిన ఆ సన్నివేశాన్ని ఈ పాఠంలో చదువుకున్నాం. ఎందుకంటే మన పాఠం పేరేంటి? మాతృభావన. ఏంటి? మాతృభావన. ఈ పాఠంలో మొట్టమొదటి పద్యం చూసుకోండి. మొట్టమొదటి పద్యానికి ముందు ఏ అక్షరం ఉంది? శ అని ఉంది. శ అంటే అర్థం ఏంటి? శార్దూలం. ఏంటి? శార్దూలం. ఇందాక నేను మీకు మాట చెప్పాను. ఏమని? ఒక 10వ తరగతి విద్యార్థి తాను ఎప్పుడైనా సరే పద్యం చదువుకునేటప్పుడు ఆ పద్యానికి ముందు ఉన్నటువంటి ఆ పద్యం లక్షణాలను గుర్తు చేసుకోవాలి అని చెప్పాను. దానిలో భాగంగా శార్దూలం పద్య లక్షణం మనం ఈరోజు చెప్పుకుందామా? ఒకసారి చూడండి, వినండి. శార్దూలం అనే పద్యంలో 4 పాదాలు ఉంటాయి. ఎన్ని పాదాలు ఉంటాయి? 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలో మస, జస, తతగ అనే గణాలు ఉంటాయి. 3వ లక్షణం, శార్దూల పద్యంలో ప్రాస నియమం ఉంటుంది. 4వ లక్షణం, శార్దూల పద్యానికి యతిస్థానం 13వ అక్షరం. ఇవి 4 శార్దూల పద్యానికి ఉండేటటువంటి లక్షణాలుగా మనం చెప్పుకోవచ్చు. చూసారా పద్యం? మన మాతృభావంలో మొట్టమొదటి పద్యం శార్దూల పద్యము. ఇంటి ముందే మనం శార్దూల పద్యం యొక్క లక్షణాల గురించి చర్చించుకున్నాము. అసలు పద్యం ఏంటో ఒకసారి చూస్తున్నాము. ఆ ఏమి ఒక రాణి వాసమును పుణ్యవాసమును తెచ్చినావా, ఏ హైందవుడైన నీ గతి నమర్యాదన్ ప్రవర్తించునే,
మాయాజ్ఞం గమనింపవో జయ మదోన్మాదంబునన్రేగి నీ ఆయుస్సూత్రము లీవ త్రుంచుకొనేదో యౌధత్యమోర్వంజుమి. శివాజీ మహారాజు మన అబ్బాజీ సోందేవుడితో పలుకుతున్నటువంటి మాటలు. ఆ ఏమి ఒక రాణివాసమును పుణ్యావాసమున్ తెచ్చినావా, ఏ హైందవుడైన నీ గతి నమర్యాదన్ ప్రవర్తించునే. మాయాజ్ఞం గమనింపవో జయ మదోన్మాదంబునన్ రేగి నీ ఆయుస్సూత్రము లీవ త్రుంచుకొనెదో యౌద్ధత్యమోర్వంజుమి అని శివాజీ మహారాజు మాట్లాడారు. ఏమన్నాడు? ఆ ఏంటి ఒక రాణివాసమును పుణ్యావాసం తెచ్చినావా. పుణ్యావాసము పుణ్యానికి నిలయమైనటువంటి రాణివాసం. ఇందా మనం చెప్పుకున్నాం, రాణివాసం అంటే అంతఃపుర స్త్రీలు అని. పుణ్యానికి నిలయమైనటువంటి అంతఃపుర రాణివాసాన్ని తెచ్చినావా, తీసుకొచ్చావా. ఏ హైందవుడైనా నీ గతి అమర్యాదం ప్రవర్తించునే. ఏ హైందవుడైనా, ఏ ఒక్క హిందువు అయినా సరే, ఈ హిందూ దేశంలో పుట్టిన ఏ ఒక్క హిందువు అయినా సరే నువ్వు చేసినటువంటి ఈ పని ఈ విధంగా చేస్తాడా, మర్యాద తప్పి ప్రవర్తిస్తాడా అని శివాజీ మహారాజులు అబ్బాజీ సోందేవుడితో చెబుతున్నటువంటి మాటలు. మా ఆజ్ఞం గమనింపవో, నేను నీకేం చెప్పాను? కళ్యాణి దుర్గాన్ని జయించి రమ్మని చెప్పాను, అంతేగాని రాణి వాసస్త్రిని బంధించమని చెప్పానా? లేదు. కాబట్టి మా ఆజ్ఞను గమనింపవో, నా యొక్క ఆజ్ఞను గమనించలేదా? జయమదోన్మాదంబునన్ రేగి, నీలో ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే జయ మద ఉన్మాదం, జయించాను అనేటటువంటి గర్వంలో పిచ్చెక్కిన వాడిలాగా నువ్వు ప్రవర్తించావు. జయ మదోన్మాదమున, మద ప్లస్ ఉన్మాదము మదోన్మాదము. మదం అంటే ఏంటి? గర్వం. నేను గెలిచాను అనేటువంటి గర్వంతో, ఉన్మాదం పిచ్చితోటి నువ్వు చెలరేగిపోయి నీ ఆయుస్సూత్రము లీవ త్రుంచుకొనేదో. నీ యొక్క ఆయుస్సూత్రము, ఆయువు అంటే ప్రాణం, నీ యొక్క ప్రాణాన్ని నువ్వే పోగొట్టుకుంటావా? యౌద్ధత్యమోర్వంజుమి, నువ్వు చేసినటువంటి ఇటువంటి పనిని, ఇటువంటి గర్వంతో కూడిన పనిని నేను ఒప్పుకోను అని శివాజీ మహారాజు అబ్బాజీ సోందేవుడితో గట్టిగా చెబుతున్నటువంటి సందర్భం. ఒకసారి పద్యం మీరు కూడా చెప్పండి. ఆ ఏమి ఒక రాణివాసమును పుణ్యావాసమున్ తెచ్చినావా, ఏ హైందవుడైనా నీ గతి నమర్యాదన్ ప్రవర్తించునే. మాయాజ్ఞం గమనింపవో జయ మదోన్మాదంబునన్ రేగి, జయ మద ఉన్మాదంబునన్ రేగి నీ యాయుస్సూత్రము లీవ త్రుంచుకొనేదో యౌద్ధత్యమోర్వంజుమి. ఇది పద్యము. ఈ పద్యము అందరికి చేతికి రావాలి, నోటికి రావాలి, అంటే కంఠస్థంగా రావాలి, చూడకుండా తప్పులే రాయడానికి కూడా రావాలి. అర్థం చేసుకోండి. ఒకసారి పద్యం యొక్క భావం చూసుకోండి. ఆ పద్యంలో చెప్తున్న విషయం ఏంటో చూద్దాం. ఆ ఏమిటి? పుణ్యానికి నిలయమైన ఒక రాణివాసాన్ని బందీగా తెచ్చావా. ఏ హైందవుడైనా ఈ విధంగా మర్యాద తప్పి ప్రవర్తిస్తాడా? నా ఆజ్ఞను నీవు గమనించలేదా? విజయ గర్వం మత్తులో చెలరేగి నీ ప్రాణానికి నీవే ఆపద తెచ్చుకుంటావా? నీవు చేసిన పనిని నేను సహించను అని శివాజీ మహారాజు చెప్పినటువంటి సందర్భంలోనిది ఈ పద్యం. అర్థమైందా మీ అందరికి ఈ పద్యము? రైట్. ఇక ఈ పద్యంలో ఉన్నటువంటి పద్యజాలం. పద్యాలం అంటే తెలుసా మీ అందరికి? 9వ తరగతి చదువుకొని వచ్చారు కదా, మీకు పద్యాలం అంటే మీకు కొంత అవగాహన ఉండి ఉండాలి. పదజాలం అంటే వొకాబులరీ అంటారు ఇంగ్లీష్ లో. అది దానిలో అర్థాలు, పర్యాయ పదాలు, నానార్థాలు, ప్రకృతులు, వికృతులు, ఇలాంటి అనేక వ్యతిరేక పదాలు, ఇటువంటి అంశాలు మొత్తం కూడా పదజాలంలో వస్తాయి. అటువంటి పదజాలం ఏముందో చూస్తున్నాం ఒకసారి మనం ఈ పాఠంలో. ఈ పద్యంలో ఉన్నటువంటి పదజాలం ఏంటో ఒకసారి చూద్దాం. ముందుగా పదజాలం, ఇందులో కఠినమైన పదాలకు అర్థాలు చూసుకుందాం. అర్థాలు. ఆ ఏమి ఒక రాణివాసమును. రాణివాసం అంటే ఏం చెప్పాను? రాణివాసము
అంటే అంతఃపుర స్త్రీలు. ఎవరు? అంతఃపుర స్త్రీలు. హైందవుడు. హైందవుడు అంటే ఎవరు? హిందువు. మా ఆజ్ఞం. ఆజ్ఞ అంటే, ఆజ్ఞ అనే పదానికి అర్థం ఏంటి? ఆహా లేదా ఉత్తరువు. లేదా నేను చెప్పిన మాట, మామూలు మన అర్థం. నేను చెప్పిన మాట. మదోన్మాదం. మదం అంటే అర్థం ఏం చెప్పాను? మదం అంటే గర్వం. ఉన్మాదం అంటే అర్థం ఏం చెప్పాను? ఉన్మాదము అంటే పిచ్చి. ఆయుష్ సూత్రం అంటే ఏమర్థం చెప్పాను? ఆయుష్ సూత్రము అంటే ప్రాణాలు. ఆయుష్ సూత్రం ప్రాణం. ఔద్ధత్యము అంటే ఈ పద్యంలో ఉన్నటువంటి కఠినమైన పదాలు, వాటి యొక్క అర్థం చెప్పుకోవచ్చు. ఇక ఇందులో ఉన్నటువంటి ప్రకృతులు వికృతులు ఏమని ఒకసారి చూద్దాం. ప్రకృతులు వికృతులు చూస్తున్నట్లయితే ప్రకృతులు వికృతులు. రాణిలో ఉన్నటువంటి ప్రకృతి వికృతి చూసుకుంటే రాణి ప్రకృతి, రాజ్ఞి వికృతి. ఆజ్ఞ ప్రకృతి, ఆన వికృతిగా చెప్పుకోవచ్చు. ఇటువంటి పదజాలం మరికొన్ని మనం తెలుసుకోవచ్చు. ఇంకా దీంతో పాటు ఈ పద్యంలో మనం ఈ పద్యంలో ఉన్నటువంటి వ్యాకరణ అంశాలను చర్చించుకున్నట్లయితే సందులు. పుణ్యావాసము, పుణ్య ప్లస్ ఆవాసము, పుణ్యావాసము, సవర్ణ దీర్ఘ సంధి. మదోన్మాదము, మద ప్లస్ ఉన్మాదము, మదోన్మాదము గుణ సంధి అవుతుంది. హైందవుడైన, హైందవుడు ప్లస్ అయిన, హైందవుడైన ఉత్వ సంధి అవుతుంది. ఇక సమాసాలను చూసుకున్నట్లయితే ఈ పద్యంలో మా ఆజ్ఞ, మా యొక్క ఆజ్ఞ షష్ఠీ తత్పురుష సమాసం అవుతుంది. మదోన్మాదము, మదము మరియు ఉన్మాదం, మదోన్మాదము ద్వంద్వ సమాసం అవుతుంది. ఇటువంటి అనేకమైనటువంటి వ్యాకరణాంశాలు మరియు ఇతరమైనటువంటి పదజాలము ఏమైతే ఉన్నాయో ఆ తరువాత ఉన్నటువంటి తరగతులు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ రోజుకి ఇంతటితో ఈ తరగతి ముగించుదాం. ధన్యవాదాలు.